హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను తోటకూర మిల్ మేకర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ తోటకూర పెరట్లో పండింది. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలండి. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా కుక్ అయిపోతుందండి. ఆకుకూరలు ఫ్రై లాంటి వాటికైతే మూత పెట్టము, ఎందుకంటే కలర్ షేడ్ అయిపోతుంది కాబట్టి. ఇది కర్రీలోకి బాగానే ఉంటుందండి, మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా తోటకూర బాగా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ని నార్మల్ వాటర్లోనే ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉంచానండి. నీరన్నీ బాగా పోయేలాగా పిండుకొని ఇందులో వేసుకోవడమే. మీల్ మేకర్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి కూర చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సోయా చంక్స్ ఇంకా తోటకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఒకసారి మనం లంచ్ బాక్స్ ఇలాగా రెడీ చేసి ఇచ్చామంటే చక్కగా ఖాళీ చేసుకొచ్చేస్తారండి. ఉప్పు కారం వేసి ఫ్రై చేశాక 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. కూర బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మూత తీసుకుని గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు కూరని మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆకుకూరని మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు 2-3 కుండీల్లో చక్కగా మట్టి వేసుకుని ఆకుకూరని ఈజీగా పెంచుకోవచ్చండి. 15-20 రోజుల్లో ఆకుకూరలు కూడా బాగా పెరుగుతాయి. కూరగాయల వేస్ట్ని కంపోస్ట్గా తయారు చేసుకుని వీటికి ఎరువుగా వేసుకోవచ్చండి. రసాయన మందులు వాడక్కర్లేకుండా ఉంటుంది. ఆకుకూరలు మన కంటి చూపును మెరుగుపరుస్తాయి, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయండి. ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.